జీవన విధానంలో ఒక అంతర్భాగం. కోట్ల మంది ప్రజలు తమ రోజువారీ ప్రయాణ అవసరాల కోసం రైళ్లపైనే ఆధారపడతారు. అలాంటి రైల్వే వ్యవస్థ ఆధునీకరణ దిశగా అడుగులు వేయడం, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడం ఎవరికైనా ఆనందాన్ని కలిగించే విషయమే. ఈ క్రమంలోని వందే భారత్ అనే పేరుతో భారతీయ రైల్వే ఒక సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. దేశీయంగా తయారైన సెమీ హై స్పీడ్ రైళ్లుగా విమాన ప్రయాణ అనుభూతిని అందించే సౌకర్యాలతో వీటిని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. అద్భుతమైన ప్రచారం, రాజకీయ నాయకుల ఆర్భాటపు ప్రారంభోత్సవాలతో వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించాయి. వేగవంతమైన ప్రయాణం, మెరుగైన సౌకర్యాలు అనే మాటలతో ప్రజల్లో భారీ అంచనాలు నెలకొల్పారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఈ అంచనాలు ఎంతవరకు నెరవేరాయి? ప్రచారం వెనుక ఉన్న అసలు వాస్తవాలేమిటి? భారతీయ రైల్వే వైఖరి నిజంగా ప్రయాణికులకు మేలు చేసేదిగా ఉందా, లేక కేవలం నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్లుగా ఉందా అనే అంశాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వందే భారత్ రైళ్ల ప్రచారంలో రైల్వే శాఖ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. రైలు బయలుదేరినప్పటి నుండి గమ్యం చేరే వరకు దాని వేగాన్ని, లోపలి సౌకర్యాలను, శుభ్రతను, ఆధునికతను కీర్తిస్తూ విపరీతమైన ప్రచారం చేసింది. మీడియా, సోషల్ మీడియా వేదికగా ఫోటోలు, వీడియోలతో ప్రజల్లో విపరీతమైన ఆసక్తిని పెంచింది. ఈ ప్రచారాన్ని చూసిన సామాన్య ప్రయాణికుడు రైల్వే వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పు రాబోతోందని, తమ ప్రయాణ కష్టాలు తీరిపోతాయని భావించాడు. ఆహా, ఓహో అనుకుంటూ ఈ కొత్త రైలులో ఎప్పుడెప్పుడు ప్రయాణిద్దామా అని ఆశగా ఎదురుచూశాడు. అయితే రైల్వే శాఖ చూపించిన ఈ ప్రచార చిత్రానికి, వాస్తవ క్షేత్రస్థాయికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని ప్రయాణికులు గ్రహించడానికి ఎంతో కాలం పట్టలేదు. ముఖ్యంగా టికెట్ ధరల ప్రకటనతోనే మొదటి షాక్ తగిలింది. వందే భారత్ రైళ్లలో ప్రయాణించాలనే ఆసక్తితో టికెట్ ధరలు చూసిన ప్రయాణికుడు ఒక్కసారిగా నివ్వెరపోయాడు. సాధారణ సూపర్ఫాస్ట్ రైళ్లతో పోలిస్తే వందే భారత్ చైర్ కార్ సీసీ, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఈసీ ధరలు దాదాపు రెట్టింపు, కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య ప్రయాణాన్ని తీసుకుంటే వందే భారత్ చైర్ కార్ టికెట్ ధర సుమారు 1680 రూపాయలు కాగా, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర 3135 రూపాయలుగా ఉంది. ఇదే మార్గంలో నడిచే ఇతర సూపర్ఫాస్ట్ రైళ్లలో ఏసీ చైర్ కార్ ధర గణనీయంగా తక్కువ. తత్కాల్ కోటాలో అయితే ఈ భారం మరింత పెరుగుతుంది. ఈ ధరలు చూశాక సామాన్య మధ్యతరగతి ప్రయాణికుడికి ఇవి తమ కోసం ఉద్దేశించినవి కావనే స్పష్టత వచ్చింది. కేవలం ఉన్నత వర్గాలు, వ్యాపారవేత్తలు, అత్యవసర ప్రయాణాలు చేసేవారు మాత్రమే భరించగలిగేలా ఈ ధరలు ఉన్నాయి. అందరికీ అందుబాటులో ప్రయాణం అనే భారతీయ రైల్వే ప్రాథమిక సూత్రానికి ఈ ధరలు గొడ్డలిపెట్టుగా మారాయి. అధిక ధరలు చెల్లిస్తున్నప్పుడు ప్రయాణికులు ఆశించేది ఖచ్చితంగా సమయం ఆదా. 4 గంటలు పట్టే ప్రయాణం 2 గంటల్లో పూర్తయితే ఆ అదనపు భారాన్ని భరించడానికి కొంతమంది సిద్ధపడవచ్చు. కానీ వందే భారత్ విషయంలో జరుగుతున్నది అదేనా? వాస్తవానికి